జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ఎలాగైనా గెలవాలని ఫోకస్ చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపు చాలా ముఖ్యం కావడంతో అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తుంది. టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశాలపై వరుస సర్వేలు చేస్తుంది. అసలు కాంగ్రెస్ లెక్కలేంటి? జూబ్లీహిల్స్ టికెట్ బీసీ అభ్యర్థికి కేటాయిస్తుందా లేదా ఓసీ సామాజిక వర్గానికి కట్టబెడుతుందా? కాంగ్రెస్ సర్వేలో వినిపిస్తున్న ఈక్వేషన్లు పేర్లేంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలియజేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో విజయం సాధిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కార్యక్రమాల పరంగా అడుగులు వేస్తూనే పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా ఆయా కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సీఎం పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అదలా ఉంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కావడం, వరుసగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల వస్తున్న ఉప ఎన్నిక కావడంతో సానుభూతి ఉంటుంది కాబట్టి మాగంటి భార్య సునీతకే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మాగంటి గోపీనాథ్ కమ్మ సామాజిక వర్గం అంటే ఓసీ. బీజేపీ సైతం దాదాపు ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేతకే టికెట్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత లేకపోయినా టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేదే ఇప్పుడు పార్టీ పెద్దలకు ప్రశ్నగా మారిందట. ఒకవైపు రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అజెండాతో పార్టీ ముందుకు వెళ్తుండటంతో జూబ్లీహిల్స్లోనూ బీసీ అభ్యర్థికే టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో బీసీ కోటాలో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది. ఇందులో నవీన్ యాదవ్ పేరు బలంగా వినిపించడంతో పాటు రేసులోనూ ఆయనే ముందున్నారు. అలాగే సర్వేల్లో కూడా నవీన్ యాదవ్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నట్టు సమాచారం. మరొకరు అంజన్ కుమార్ యాదవ్. ఈ ఇద్దరు యాదవ్ సామాజిక వర్గమే. ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ తానే అభ్యర్థులని జూబ్లీహిల్స్ మొత్తం ఫ్లెక్సీలు పెట్టి హడావుడి చేస్తున్నారు. ఇక మరో టికెట్ ఆశావాహుడు బొంతు రామ్మోహన్. ఆయన మాజీ మేయర్గా పనిచేసిన అనుభవం ఉండడం, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఆయన కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బొంతు రామ్మోహన్ భార్య యాదవ్ సామాజిక వర్గం కావడంతో బీసీ సామాజిక వర్గ కోటాలు ఆయన భార్యకైనా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక బీసీ సామాజిక వర్గానికి కాకుండా ఓసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తే రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్న సిఎన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ బలంగా ఆశిస్తున్నారు. బీసీలకు కాకుండా వేరే సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తనకే వస్తుందని సర్వేలో కూడా ఆయన పేరు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సామాజిక వర్గం నుండి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎమ్మెల్సీ అడుగుతున్నారని సమాచారం. దీంతో రెడ్డి సామాజిక వర్గం నుండి సిఎన్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరి పేర్లపై కూడా కాంగ్రెస్ ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నట్లు సమాచారం. మరి అధికార పార్టీ నుంచి ఎవరికి జూబ్లీహిల్స్ టికెట్ దక్కే అవకాశం ఉంది? ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకు ప్రాధాన్యత ఇస్తుంది? లేదా అందరినీ కాదని చివరి దశలో కొత్త వారిని రంగంలోకి దించుతుందా అనేది చూడాలి.